బీఆర్ఎస్ పార్టీకి షోకిస్తూ రాజయ్య సంచలన నిర్ణయం. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచే స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా బీఆర్ఎస్ నుంచి సీటు దక్కకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తి తెలియజేస్తున్నారు రాజయ్య. ఈ నేపథ్యంలో శనివారం స్టేషన్ ఘన్పూర్ లో మీడియాతో మాట్లాడుతూ 6 నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసిన విధేయుడిగా ఉన్నానన్నారు. ముఖ్య నేతలు ప్రజల తీర్పు అంగీకరించకపోవడం కలిచివేసిందని, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందన్నారు. స్థానిక రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారని, ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈ రోజుకు లేదన్నారు. దళిత అస్తిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని తాటికొండ రాజయ్య ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాజయ్య తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా రాజయ్య రాజీనామాతో వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.